కేసీఎస్ ప్రజలకు నమస్కారం. ప్రజెంట్ మనము మాక్లూరు నుంచి ఒక 500 మీటర్లు దూరంలో చెందిన నీరడి నారాయణ, వాళ్ళ కొడుకు చింటూ మరియు వాళ్ళ కోడలైనటువంటి పూజిత, వీళ్ళు ముగ్గురు బండి మీద మోటార్ సైకిల్ హీరో హోండా యాక్షన్ ప్లేస్లో బయలుదేరారు. ఉదయం 5 నుంచి 5:30కు మాకు 100 కాల్ పోలీస్కి వచ్చింది. ప్రయాణికులు ఎవరో వచ్చేసి పడిపోయిన దృశ్యాన్ని చూసి వేసారు. మా పోలీసు వాళ్ళు వచ్చే వరకు పడిపోయినారు. వీళ్ళను తరలించే క్రమంలో మొదటగా నీరడి నారాయణ గారు చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఎస్ఐ మెరుగైన చికిత్స గురించి నిజామాబాద్ పంపించారు. దీంట్లో ముగ్గురు ఉన్నారు బండి మీద. ఇప్పటివరకున్న సమాచారం ప్రకారము హెల్మెట్ దొరికిన అయితే కనబడతలేదు. మాకున్న అంచనా ప్రకారం నేను ట్రాఫిక్ ఏసీపీ ఆఫీసర్ సయ్యద్ మస్తాన్ అలీ మాక్లూరు నుంచి కూడా వచ్చినారు. శ్రీనాథ్పేట విజిట్ చేసినాం. చాలా దురదృష్టకరమైన సందర్భం ఇది. పూజిత హైదరాబాద్లో ఎగ్జామ్ రాయడానికి బయలుదేరేది. వీళ్ళు వాళ్ళ భర్త చింటూ, వాళ్ళ మామ అయినటువంటి నీరడి నారాయణ గారు ముగ్గురు కలిసి బయలుదేరడం, ఉదయాన్నే ఆమెను బస్సుగా ఎక్కించి హైదరాబాద్ పంపించే తరుణంలో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం, ప్రమాదానికి సెల్ఫ్ ఇది. వేరే ఇప్పటివరకు ఉన్న ఆధారాలను బట్టి వేరే బండి ఏం లేదు. వీళ్ళు స్కిడ్ అయినారు. స్కిడ్ మార్క్స్ ఉన్నాయి కొన్ని. లెఫ్ట్కి వెళ్ళిపోయి జారిపడ్డారు. దాంతో దెబ్బలు తగిలి మెరుగైన చికిత్స గురించి నిజామాబాద్ తరలించే క్రమంలో ఇప్పటికున్న సమాచారాన్ని బట్టి నీరడి నారాయణ గారు చనిపోయినట్టు తెలుస్తుంది. వాళ్ళ పూజిత కూడా ఇంటర్గోన్ ట్రీట్మెంట్ ఉంది. దెబ్బలు తగిలిన ఆమె కూడా. కాబట్టి దయచేసి మీరు మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ఒకటేమో డాక్యుమెంట్ తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి, బండికి ఇన్సూరెన్స్ చేయించండి, హెల్మెట్ తొడగండి. ఒకవేళ మీరు కారు నడిపినట్టయితే 4 వీలర్ అయితే కొన్ని లక్షలు పెట్టి మీరు కారు కొనుక్కుంటారు. దయచేసి మీకు హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాము, సీట్ బెల్ట్ వేసుకోండి. సీట్ బెల్ట్ వల్ల ప్రమాదం జరిగిన బెలూన్స్ ఊపడం వల్ల ఓపెన్ అయితే, ఎందుకంటే నేను మోర్తాడ్లో ఉదయం 4:30-5 గంటల ప్రాంతంలో ఉదయాన్న మోర్తాడ్ దగ్గరనే రోడ్డు మీదనే ఆయన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన మధ్య డివైడర్, చాలా పెద్ద రోడ్ అది, హైవే 163, దానికి డివైడర్ కొట్టేసి, ఒకటేమో చీకట్లో ప్రయాణం చేసేటప్పుడు లైటింగ్ చూసుకోవాలి. ఈ చలికాలం కాబట్టి, వర్షాకాలం కాబట్టి ఈ చెట్లు పెరిగినాయి బాగా, దాంతో కూడా విజిబిలిటీ తక్కువ ఉంటుంది. అది చూసుకుంటూ మీరు తప్పకుండా 4 వీలర్ అయితే తప్పకుండా సీట్ బెల్ట్ తొడగండి. బెలూన్స్ ఓపెన్ అయితే ప్రాణాపాయం తక్కువ ఉంటుంది. దెబ్బలతో చిన్న దెబ్బలతో ప్రాణాపాయం నుంచి రక్షించు, మన కుటుంబాలను విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవచ్చు. మీరందరూ తప్పకుండా మోటార్ సైకిల్ డ్రైవర్ అయితే మీరు ఆలోచించండి. మీకు ఒకవేళ గాయమైనా ఎప్పుడైతే హెడ్ ఇంజురీ కాదో ప్రాణాపాయం తక్కువ ఉంటుంది. కాబట్టి మీ ద్వారా కేసీ ప్రజలందరికీ, నిజామాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి 2 వీలర్ అయితే హెల్మెట్ దొరకండి, డాక్యుమెంట్స్ రెన్యువల్ చేసుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి, ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మెరుగైన చికిత్స గురించి కానీ, లేకుంటే ప్రాణాపాయం ఒకవేళ ఉంటే దాని ఇన్సూరెన్స్ విలువ చాలా ఉంటుంది. ఆ ఫ్యామిలీస్కి ఆదుకునే విధంగా ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకొని మా ట్రాఫిక్ పోలీసులు సహకరించమని, ప్రమాదరహిత మరియు స్పీడ్ రహిత నిజామాబాద్ నిర్మించుకోవడంలో మాక్లూరు ప్రజలందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.